ఫ్రెండ్స్ చూడండి, పాలు పొంగుతూ వస్తున్నాయి. పండగ రోజు పాలు పొంగించారు కాబట్టి పొంగిచ్చా. హలో, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ బాబు. ఈరోజు మనం కాఫీ ఎలా పెట్టాలనేది నేర్చుకుందాం. ఈ సంక్రాంతి పండగకి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, దాని తర్వాత చిన్న గిన్నె పెట్టుకోవాలి. మంట స్లోగా పెట్టుకోవాలి, ఎందుకంటే హీట్ ఎక్కువైందంటే మాత్రం పాలు ఇరిగిపోతాయి. దాని తర్వాత పాలు బయట తీసుకోవాలి. మనం కాఫీ కాబట్టి అదిగో చెప్పానా పొంగొస్తాయని. మీ దగ్గర జాగ్రత్తగా ఉన్నారు ఫ్రెండ్స్, అప్పుడప్పుడు పడకపడిద్ది, పాలు మొత్తం విరిగిపోతాయి. పాలు మొత్తం పోసుకోవాలా. మంట కొంచెం పెంచుకోండి. ఇప్పుడు కనీసం పాలు మొత్తం కాగేదాకా ఒక 2 minutes పెట్టిద్ది. 2 నిమిషాలు. 2 నిమిషాల తర్వాత రెడీ అయిపోద్ది. చూడండి, పాలు కాగేలోపు మొదలుగా మనం రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఎంత కావాలని తీసుకుందాం. నేను ఒక్కనే కాబట్టి ఓకే సరిపోద్ది. ఇప్పుడు పంచదార వేసుకోవాలి. పంచదార అనేది జస్ట్ కొంచెం వేసుకోండి. పాలు కూడా రెడీ అవుతున్నాయి. జస్ట్ 1 minute రెడీ అయిపోద్ది. మనం కావాల్సిన కాఫీ రెడీ చేసుకొని తాగేయచ్చు. ఫ్రెండ్స్ చూడండి, పాలు పొంగుతూ వస్తున్నాయి. పండగ రోజు పాలు పొంగించారు కాబట్టి పొంగిచ్చా. ఇప్పుడు మనం ఈ పాలని మనం ఆల్రెడీ పెట్టుకున్న పేరేంది కాఫీ పొడి పంచదార దాంట్లో వేసుకోవడమే. రెడీ అయినట్టే కాఫీ. మనం ఏం చేయాలంటే ఒక గ్లాస్ తీసుకోవాలా, దాంట్లోంచి దీంట్లో తిరగొట్టాలా. అప్పుడు కాఫీ రెడీ అవుతున్నట్టు. తాగి టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్తా చూడండి. సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. బాగా చేసుకోండి పండుగ.